హలో గైస్, ఈ వీడియోలో మనం 2021లో విడుదలైన ఆర్కిన్ థర్డ్ ఎపిసోడ్ ఎక్స్ప్లెనేషన్ ని చూడబోతున్నాం. లాస్ట్ పార్ట్ ఎండింగ్ లో వైలెట్ ఎన్ఫోర్సర్స్ కి సరెండర్ అవ్వడానికి వెళ్ళింది కదా, ఆ తర్వాత ఏం జరిగింది? అసలు సిల్కో వైలెట్ ఇంకా తన సిబ్లింగ్స్ ని ఎందుకు చంపాలనుకుంటున్నాడు? పిల్టోవర్ కౌన్సిల్ మెంబర్స్ జేస్ రీసెర్చ్ కి ఒప్పుకున్నారా లేదా? అండ్ ఫైనలీ వాండర్ తన పిల్లల్ని కాపాడుకోగలుగుతాడా అని ఎన్నో మిస్టరీస్ ని ఈ ఎపిసోడ్ లో సాల్వ్ చేస్తారు. ఫస్ట్ అండ్ సెకండ్ ఎపిసోడ్ వీడియో లింక్స్ డిస్క్రిప్షన్ లో ఉన్నాయి, చూడని వాళ్ళు చూసేయండి. ఇంకా లేట్ చేయకుండా ఫుల్ వీడియోలోకి వెళ్ళిపోదాం. ఓపెన్ చేస్తే ఎప్పట్లా ఈ ఎపిసోడ్ ని కూడా ఒక ఫ్లాష్ బ్యాక్ చూపిస్తూ స్టార్ట్ చేస్తారు. అందులోనూ ఈసారి మనకి విల్లన్ అయిన సిల్కో గతం చూపిస్తారు. అతను నీటిలో మునిగిపోతున్నప్పుడు బ్యాక్గ్రౌండ్ లో అతని వాయిస్ ఓవర్ వినిపిస్తుంది. దాన్ని బట్టి మనం చాలా సంవత్సరాలకి ముందు సిల్కో ఇంకా వాండర్ బెస్ట్ ఫ్రెండ్స్ గా ఉండేవాళ్ళని, అప్పట్లో పిల్టోవర్ ని ఎదిరించి యుద్ధంలో గెలవాలన్నదే వీళ్ళిద్దరి ఒకే లక్ష్యంగా ఉండేదని తెలుసుకోవచ్చు. అయినా వీళ్ళిద్దరికి మధ్య ఏదో ప్రాబ్లం వచ్చి వాండర్ సిల్కోతో ఫైట్ చేసి అతన్ని బాగా కొట్టి నీటిలో మునిగించి చంపేయడానికి ప్రయత్నించాడు. ఆ నీళ్లు బాగా పొల్యూట్ అయి ఉండడం వల్ల ఆ వాటర్ లో ఉన్న కెమికల్స్ అన్ని ఇంజ్యూర్ అయినా అతని కంట్లోకి వెళ్లి ఇప్పుడు సిల్కో కళ్ళు ఇలా మారిపోయాయి. ఇంకొంచెం సేపు ఇలానే ఉంటే సిల్కో చనిపోతాడన్న టైంకి ఎలాగో అతను కష్టపడి ఒక కత్తి తీసి వాండర్ ని పొడిచి అక్కడి నుంచి తప్పించుకుంటాడు. అప్పటి నుంచి వీళ్ళిద్దరూ శత్రువులుగా మారిపోయారని చూపించి ఫ్లాష్ బ్యాక్ ని ఎంచేస్తారు. సెకండ్ ఎపిసోడ్ ఎండింగ్ లో వైలెట్ ఎన్ఫోర్సర్స్ కి దొరికిపోవడం కోసం ఒక సిగ్నల్ పంపించుంటుంది కదా, దానికోసం వాళ్ళని బెన్సో అదే వాండర్ తర్వాత ఈ స్వాన్ సిటీలో బాగా పలుకుబడిన వ్యక్తి అతని షాప్ కి రమ్మని లొకేషన్ పంపించుంటుంది. తను అక్కడ వాళ్ళ కోసం వెయిట్ చేస్తున్నప్పుడు ఎవరో డోర్ ఓపెన్ చేస్తారు. వైలెట్ ఎన్ఫోర్సెస్ వచ్చారనుకుంటుంది, కానీ కాదు, అక్కడికి వచ్చింది వాండర్ ఇంకా బెన్సో. వాండర్ తన దగ్గర నిన్ను చూసి నేను చాలా గర్వపడుతున్నాను వైలెట్, కానీ నీ నిర్ణయం తప్పు. ఫ్యామిలీని కాపాడుకోవడం ఎంత ఇంపార్టెంటో ఫ్యామిలీతో కలిసి ఉండడం కూడా అంతే ఇంపార్టెంట్. నువ్వు మన ఫ్యామిలీకి చాలా ముఖ్యం. ఎన్ఫోర్సెస్ ఇక్కడికి వస్తున్నారు, మన దగ్గర పెద్దగా టైం లేదని చెప్పి వైలెట్ ని అక్కడే ఒక రూమ్ లో లాక్ చేస్తాడు. అండ్ కొంచెం సేపట్లోనే గ్రేసన్ ఇంకా మార్కస్ కూడా అక్కడికి చేరుకుని, సరే చెప్పు, ఆ దొంగతనం చేసిందెవరని వాండర్ ని అడిగినందుకు నేనే చేశాను, నన్ను అరెస్ట్ చేయండి అంటాడు. దానికి గ్రేసన్, నువ్వు లేకపోతే స్వాన్ సిటీని ఎవ్వరూ కంట్రోల్ చేయలేరు, ఇలా చేయడం వల్ల ఆల్రెడీ ఉన్న సమస్యలు ఇంకా పెద్దవవుతాయని చెప్పినందుకు పర్వాలేదు, అవన్నీ బెన్సో చూసుకుంటాడని వాండర్ అంటాడు. వీళ్ళ కాన్వర్సేషన్ వింటున్న వైలెట్ వీళ్ళు చేసిన తప్పుకి వీళ్ళ నాన్న జైలు పాలవుతున్నాడని బాధపడి ఆ డోర్ ఓపెన్ చేయడానికి ప్రయత్నిస్తుంది, కానీ కుదరదు. ఇటు ఈ ఎన్ఫోర్సెస్ ఎంత అడ్వైస్ చేసినా వాండర్ అతని నిర్ణయం మార్చుకోకపోయేసరికి సరేనని వాళ్ళతన్ని అరెస్ట్ చేసి తీసుకువెళ్తారు. వీళ్ళంతా బయటకు వెళ్లిన కొంచెం సేపట్లోనే రూమ్ లో బంధింపబడున్న వైలెట్ కి ఏదో పెద్ద శబ్దం వినిపిస్తుంది. తను ఏమైందో అని కంగారు పడుతూ విండో నుంచి బయటకు చూస్తే సడన్ గా గ్రేసన్ మీదకి ఏదో ఒకటి వచ్చి పడి తన శరీరం చెల్లా చెదురుగా బ్లాస్ట్ అయి చనిపోతుంది. సడన్లీ ఇది జరిగేసరికి వాండర్, మార్కస్ ఇంకా బెన్సోకి అసలు అక్కడ ఏం జరుగుతుందో అర్థం కాక కన్ఫ్యూషన్ లో నిల్చుని ఉండగా అక్కడికి విల్లన్ సిల్కో వస్తాడు. అతన్ని చూసిన బెన్సో, నువ్వే దీనికి కారణమా అని సిల్కోని కొట్టడానికి వెళ్ళినప్పుడు ఈసారి మళ్ళీ అతను కూడా అచ్చం గ్రేసన్ లని చనిపోతాడు. అసలు ఈ హత్యలన్నీ ఎలా జరుగుతున్నా, ఎవరు చేస్తున్నారా అని చూస్తే అది వేరే ఎవరో కాదు, షిమ్మర్ తాగి మ్యూటేట్ అయిన డెకార్డ్. సిల్కో డెకార్డ్ సహాయంతో వాండర్ ని కొట్టి స్పృహ కోల్పోయేలా చేసి అతన్ని వాళ్ళతో పాటు తీసుకువెళ్లిపోతాడు. ఇంకోవైపు ల్యాబ్ లో జేస్ ఇంకా విక్టర్ ఆ క్రిస్టల్స్ ని ఎలా స్టెబిలైజ్ చేయాలని పర్ఫెక్ట్ గా ప్లాన్ చేస్తారు. కానీ ఆ ఎక్స్పెరిమెంట్స్ చేయడానికి వీళ్ళకి ఇప్పుడు ఎక్విప్మెంట్స్ కావాలి. విక్టర్ జేస్ దగ్గర రేపు ఉదయానికల్లా నీ రీసెర్చ్ డేటా మొత్తాన్ని అరెస్ట్ చేసేస్తారు. మనకున్న టైం వల్ల ఈ ఒక్క రాత్రే కాబట్టి ఆలస్యం చేయకుండా హేమర్టింగర్ ల్యాబ్ కి వెళ్లి నీ ఎక్స్పెరిమెంట్ కంప్లీట్ చేయడానికి ప్రయత్నిద్దామని చెప్తాడు. కానీ ఈ విషయం బయటకు తెలిస్తే నువ్వు పెద్ద రిస్క్ లో ఇరుక్కుంటావు కదా అని జేస్ అడిగినప్పుడు ప్రతి సైంటిస్ట్ అతని జీవితంలో ప్రపంచాన్ని మార్చి అంత గొప్ప ఇన్వెన్షన్ ఒక్కటైనా చేయాలని కలగంటాడు. నీ రీసెర్చ్ కి ఆ శక్తి ఉంది, అందుకే నేను నీకు హెల్ప్ చేస్తున్నానని విక్టర్ చెప్తాడు. అది విన్న జేస్ అట్లీస్ట్ ఈ ప్రపంచంలో ఒక్కరైనా అతన్ని అర్థం చేసుకున్నారని సంతోషపడి ఇకపై ఈ రీసెర్చ్ కేవలం నాది మాత్రం కాదు, మనిద్దరిదని చెప్తాడు. ఆ తరువాత వీళ్ళిద్దరూ ప్లాన్ చేసినట్టే హేమర్టింగర్ ల్యాబ్ కి వెళ్లి అక్కడ డోర్స్ ఓపెన్ చేస్తున్నప్పుడు అనుకోకుండా అటువైపు వచ్చిన కౌన్సిలర్ మెల్కి దొరికిపోతారు. తను వాళ్ళని చూసి, మీ సైంటిస్టులందరూ ఇంతేనా, జైల్లో వేసేంత వరకు కొంచెం కూడా తగ్గరాని తిట్టినప్పుడు జేస్ తన దగ్గర మేము ఈ టెక్నాలజీ కరెక్ట్ అని ప్రూవ్ చేయగలం, ఈ ఇన్వెన్షన్ సక్సెస్ అయితే పిల్టోవర్ ని టోటల్ గా మార్చబోతుంది, దయచేసి మాకొక్క ఛాన్స్ ఇవ్వండి అని ప్రతిమాలుతాడు. నేను ముందే చెప్పినట్టు కౌన్సిలర్ మెల్
మిల్కీ పిల్టోవర్ ని ప్రపంచమే తిరిగి చూసే అంత గొప్ప సిటీగా మార్చాలన్నది జీవిత లక్ష్యం కాబట్టి తను వాళ్ళ దగ్గర నేను మీకు ఈ ఒక్క ఛాన్సే ఇస్తాను, ఇది ఫెయిల్ అయితే మీ సంగతి అంతే అని బెదిరించి వీళ్ళ డైరెక్షన్ లో వస్తున్న ఒక సెక్యూరిటీ గార్డ్ ని డిస్ట్రాక్ట్ చేసి వీళ్ళకి సహాయం చేస్తుంది. మరోవైపు బెన్సో షాప్ లో ఇరుక్కునున్న వైలెట్ ని ఎక్కువ వచ్చి కాపాడుతాడు. అతను ఏడుస్తూ తన దగ్గర నేను బయట జరిగింది మొత్తం చూశాను, బెన్సోని చంపి వాళ్ళ వాండర్ ని తీసుకువెళ్లిపోయారని చెప్తాడు. ఇటు సిల్కో అతని మనుషులతో వాండర్ ని అతని అడ్డాకి తీసుకొచ్చి అతను కనిపెట్టిన ఆ షిమ్మర్ ని చూపిస్తాడు. ఇక మన కళ నెరవేరబోతుంది వాండర్, నాకు ఎన్ఫోర్సర్స్ ని ఎదిరించే అంత పవర్ దొరికింది, కానీ పాపం దాన్ని చూడ్డానికి నువ్వు ప్రాణాలతో ఉండవని చెప్తాడు. నెక్స్ట్ మనకి పౌడర్, క్లాగర్ ఇంకా మైలో వాళ్ళ రూమ్ లో ఉన్నప్పుడు వైలెట్ అక్కడికొచ్చి వాళ్ళ దగ్గర జరిగిందంతా చెప్పినట్టు చూపిస్తారు. బెన్సోని చంపింది ఏదైనా మృగమా లేక వేరే ఏదైనా అని నాకు తెలీదు, నేనింతవరకు అలాంటిదేం చూడలేదు. వచ్చి రాగానే ఆ మాన్స్టర్ బెన్సోని 2 ముక్కలు చేసేసింది. అతను చాలా దారుణంగా చనిపోయాడు, వాళ్ళెవరో నాకు తెలియదు, కానీ వాండర్ ని తీసుకువెళ్లిపోయారు. అతన్ని కాపాడడానికి నేను వెళ్ళబోతున్నానని చెప్పి వైలెట్ వాండర్ ఫైట్స్ లో యూస్ చేసి అతని మెటల్ గ్లౌస్ ని తీసుకుంటుంది. అది చూసి క్లాగర్, మైలో ఇంకా పౌడర్ కూడా మేము నీతో వస్తామని చెప్తారు. అయినా వీళ్ళిప్పుడు వెళ్ళబోయే ఈ మిషన్ చాలా డేంజరస్ కనుక వైలెట్ చిన్నపిల్ల కాబట్టి పౌడర్ ని మాత్రం వాళ్ళతో రావద్దని చెప్తుంది. బట్ పౌడర్ తనకి ఒప్పుకోకపోయేసరికి నువ్వు మాకు ఈ విషయంలో హెల్ప్ చేయలేవని వైలెట్ అనడంతో తను చాలా హర్ట్ అవుతుంది. అప్పుడు వైలెట్ తన దగ్గర నేను నిన్ను కూడా కోల్పోవడానికి సిద్ధంగా లేను పౌడర్, అర్థం చేసుకో అని చెప్పి తనకొక ఫ్లార్ గన్ ఇచ్చి ఒకవేళ నీకేదైనా ప్రాబ్లం వస్తే దీన్ని లైట్ చేయి, నువ్వెక్కడున్నా నిన్ను వెతుక్కుంటూ నేను ఖచ్చితంగా వస్తానని తనకి ప్రామిస్ చేసి మైలో ఇంకా క్లాగర్ తో అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇంకో పక్క జేస్ ఇంకా విక్టర్ వీళ్ళకి కావాల్సిన ఎక్విప్మెంట్స్ అన్ని రెడీ చేసుకుని కంగారులో పౌడర్ కింద పడేసి వెళ్లిపోయిన ఆ ఒక్క ఆర్కెన్ స్టోన్ ని అందులో సెట్ చేస్తారు. వీళ్ళ డివైస్ ని ఆన్ చేయగానే ఆ క్రిస్టల్ నుంచి చాలా స్ట్రాంగ్ అయిన ఎనర్జీ రిలీజ్ అవుతుంది. అట్ ద సేమ్ టైం ఇటు పౌడర్ వైలెట్ తనని తీసుకువెళ్లలేదని ఏడుస్తూ ఆ రూమ్ లో ఉన్న వస్తువులన్నిటిని ఇరక్కొడుతున్న సమయంలో ఆర్కిన్ క్రిస్టల్స్ బ్లూ కలర్ లో మెరవడం గమనిస్తుంది. ఆ రోజు జేస్ ల్యాబ్ లో జరిగిన ఎక్స్ప్లోషన్ కూడా ఇదే కలర్ లో ఉండడం తనకి గుర్తుకొచ్చి ఆ బ్లాస్ట్ కి క్రిస్టల్సే కారణమని అర్థం చేసుకుంటుంది. ఇవి ఇంత డేంజరస్ అని తెలుసుకున్నాక తను భయపడుతుందనుకుంటే రివర్స్ లో వీటితో వాండర్ ని కాపాడడానికి తన సిబ్లింగ్స్ కి సాయం చేయగలనని సంతోషపడుతుంది. వైలెట్, క్లాగర్ ఇంకా మైలో ముగ్గురు ఎక్కువ ఇచ్చిన డైరెక్షన్స్ ప్రకారం వాండర్ ఉన్న ప్లేస్ ని కనిపెట్టేస్తారు. ఆ బిల్డింగ్ లో ఓపెన్ అయి ఉన్న ఒక విండో ద్వారా ఎవరికీ తెలియకుండా లోపలికి వెళ్లి సక్సెస్ఫుల్లీ వాండర్ ని కనిపెట్టి కంగారు పడకండి మేము మిమ్మల్ని కాపాడుతామని అతన్ని కట్టిపడేసిన లాక్స్ ని ఓపెన్ చేస్తుంటారు. అది విన్న వాండర్ మీరింత ఈజీగా లోపలికి ఎలా వచ్చారు, ఇక్కడ కాపలాకి చాలా మంది గార్డ్స్ ఉన్నారు కదా అని అడిగినప్పుడు కరెక్ట్ గా సిల్కో అతని మనుషులతో పాటు అక్కడికి వచ్చేస్తాడు. అప్పుడే వైలెట్ వాళ్ళకి సిల్కో వాళ్ళని పట్టుకోవడానికి కావాలని ఆ విండోని ఓపెన్ గా ఉంచాడని అర్థమవుతుంది. దాంతో ట్రాప్ లో ఇరుక్కున్నామని అర్థం చేసుకున్న వైలెట్ క్లాగర్ దగ్గర ఇక్కడ నుంచి బయటకు వెళ్లడానికి వేరే దారేమైనా ఉందా అని చూడమని చెప్పి తన మెటల్ గ్లౌస్ వేసుకుని విల్లన్ మనుషులతో ఫైట్ చేయడానికి సిద్ధమవుతుంది. అదేలా ఇక్కడ పౌడర్ ఆల్మోస్ట్ వీళ్ళున్న బిల్డింగ్ దగ్గరికి వచ్చేస్తుంది. సిల్కో మనిషి ఒక అతను వైలెట్ చిన్నపిల్ల అని అండర్ ఎస్టిమేట్ చేసి తనతో ఒంటరిగా ఫైట్ చేయడానికి ముందుకొస్తాడు. కానీ వైలెట్ అతని అటాక్స్ ని చాలా ఈజీగా బ్లాక్ చేసి ఆ వ్యక్తి మొహం మీద బలంగా ఒక పంచిస్తుంది చూడండి. దెబ్బకి ఎగురుతూ వెళ్లి కింద పడ్డ అతను మళ్ళీ లేవలేకపోతాడు. అది చూసి ఈసారి మిగతా వాళ్ళందరూ కలిసి తనపై అటాక్ చేస్తారు. వైలెట్ కూడా చాలా అగ్రెసివ్ గా ఫైట్ చేస్తూ ఒక్కతే వాళ్ళందరినీ ఎదిరిస్తుంది. ఇదంతా చూస్తున్న సిల్కో అతని పాకెట్ నుంచి షిమ్మర్ తీసి తన్ని మళ్ళీ డెకార్డ్ కి ఇస్తాడు. సక్సెస్ఫుల్లీ ఎనిమీస్ అందరి అంతా చూసిన వైలెట్ ఇలా ఊపిరి పీల్చుకునేలోగా మ్యూటేట్ అయిన డెకార్డ్ తనపై అటాక్ చేయడానికి వస్తాడు. బట్ వైలెట్ కొంచెం కూడా భయపడకుండా పరిగెడుతూ వెళ్లి ఒక పెద్ద జంప్ చేసి అతనిపై దాడి చేయడానికి ప్రయత్నించినప్పుడు అన్ఫార్చునేట్లీ డెకార్డ్ తనని పట్టిస్తాడు. నెక్స్ట్ సెకండ్ అతనేదో బాల్ విసిరినట్టు వైలెట్ ని దూరంగా విసిరి గాయపరుస్తాడు. ఇటు పక్క క్లాగర్ గోడెరక్కొట్టి బయటకు వెళ్లడానికి దారి క్రియేట్ చేయాలని ట్రై చేస్తాడు. కానీ తనకి టైం పడుతుంది కాబట్టి వైలెట్ డెకార్డ్ వాళ్ళ దగ్గరికి రావడానికి ముందు వీళ్ళున్న సెల్ డోర్ ని క్లోజ్ చేసేస్తుంది. బట్ కొంచెం సేపట్లోనే డెకార్డ్ ఆ డోర్ ని కూడా ఎరగొట్టేస్తాడు. మరోవైపు హేమర్ డింగర్ కి జేస్ ఇంకా విక్టర్ అతని ల్యాబ్ కి వెళ్లారన్న విషయం తెలిసిపోయి కొందరు ఎన్ఫోర్సర్స్ తో అక్కడికొచ్చి డోర్ ఓపెన్ చేయమని చెప్తుంటాడు. జేస్ చిన్నప్పుడు అతను చూసిన ఆ మెజిషియన్ ఈ క్రిస్టల్ ని ఎలా యూస్ చేశాడో అదే స్ట్రాటజీతో ఆ ఎక్విప్మెంట్ ద్వారా ఈ క్రిస్టల్ ని కంట్రోల్ చేయడానికి ప్రయత్నిస్తాడు. అండ్ ఎన్ఫోర్సర్స్ వీళ్ళ డోర్ ఓపెన్ చేసేలోగా సక్సెస్ఫుల్లీ వీళ్ళ ఎక్స్పెరిమెంట్ పూర్తి చేసేస్తారు. జేస్ ఓ చిన్న ఆబ్జెక్ట్ ని ఆ ఎనర్జీ ఫీల్డ్ లోపలికి తీసుకువెళ్ళగాని అది చాలా స్పీడ్ గా ఇంకో వైపుకి వచ్చేస్తుంది. అది చూసిన హేమర్ డింగర్ షాక్ అయి మీరు నిజంగానే సైన్స్ ని మ్యాజిక్ తో కంట్రోల్ చేశారా, నమ్మలేకపోతున్నానని అంటాడు. సరిగ్గా అదే టైం కి మెల్లక్కడికొచ్చి వాళ్ళిద్దరిని కంగ్రాచులేట్ చేసి మీ మ్యాజిక్ ఒక రెవల్యూషనరీ ఇన్వెన్షన్ గా ఉండబోతుందని చెప్పినప్పుడు జేస్ ఇది పూర్తిగా మ్యాజిక్ కాదు, ఇందులో సైన్స్ కూడా ఉంది, అందుకే నేను దీనికి పెట్టిన పేరు హెక్స్టెక్ అని అంటాడు. డెకార్డ్ ఆ డోర్ ఎరగొట్టడం చూసి
చూసి పౌడర్ వాళ్ళని కాపాడటం కోసం ఒక మంకీ టాల్ లో క్రిస్టల్ పెట్టి దానికి కీ ఇచ్చి ఒక వెపన్ లా మార్చి డెకార్డ్ వైపుకి పంపుతుంది. కరెక్ట్ గా అదే సమయానికి వైలెట్, క్లాగర్ ఇంకా మైలో బయటికి వెళ్లే దారిని కూడా రెడీ చేసిస్తారు. వాళ్ళు తప్పించుకుంటారన్న టైంకి ఆ కోతి బొమ్మ దాని ముందున్న స్టోన్ ని స్మాష్ చేయడంతో అక్కడ ఒక పెద్ద ఎక్స్ప్లోషన్ జరుగుతుంది. అండ్ ఆ ఎక్స్ప్లోషన్ లో పౌడర్ బిల్డింగ్ మీద నుంచి కింద పడిపోతుంది. అయినా ఆ బొమ్మ ఒక్కసారితో ఆగకుండా కంటిన్యూస్ గా క్రిస్టల్స్ ని స్మాష్ చేయడంతో అక్కడ ఒకటి తరువాత ఒకటి ఎన్నో ఎక్స్ప్లోషన్స్ జరుగుతాయి. వాటిలో నుంచి సిల్కోని అతని రైట్ హ్యాండ్ అయిన సెవికా కాపాడుతుంది. బట్ దురదృష్టవశార్థం ఆ బ్లాస్ట్ లో కొందరు సిల్కో మనుషులతో పాటు క్లాగర్ ఇంకా మైలో కూడా చనిపోతారు. తన ఇద్దరు కొడుకుల్ని కోల్పోయిన వాండర్ కి బాధపడడానికి కూడా సమయం దొరకదు. ఎందుకంటే డెకార్డ్ ఇంకా సిల్కో మనుషులు కొంతమంది వీళ్ళ డైరెక్షన్ లోకి రావడం చూసి కనీసం వైలెట్ నైనా కాపాడాలని వాండర్ వాళ్ళని ఎదిరించి పోరాడతాడు. కానీ అతను డెకార్డ్ ని ఎంత కొట్టినా అతను చనిపోడు. ఈ గ్యాప్ లో సిల్కో వెనక నుంచి దొంగతనంగా వచ్చి వాండర్ ని పొడిచినప్పుడు వాండర్ కూడా వెంటనే సిల్కో మెడ పట్టుకుని అతన్ని చంపడానికి ప్రయత్నిస్తాడు. అయినా గాయం లోతుగా తగిలి అతనికి ఎక్కువ బ్లడ్ లాస్ అవ్వడం వల్ల బలహీనమైన వాండర్ అన్కాన్షియస్ అయిపోతాడు. దాంతో అతను చనిపోయాడనుకుని సిల్కో వాండర్ ని వాళ్ళు నిల్చునున్న బ్రిడ్జ్ మీద నుంచి కిందకు తోసేసి వైలెట్ దగ్గరికి వెళ్తుంటాడు. అయినా వాండర్ పడ్డ చోటులో చాలా షిమ్మర్ బాటిల్స్ ఉంటాయి. సో ఆఖరికి అతను వాటిలో ఒక బాటిల్ తీసి తాగినట్టు చూపిస్తారు. మరో పక్క వైలెట్ కి మెలకు వచ్చి అక్కడున్న మంకీ బొమ్మ చూసి ఈ ఎక్స్ప్లోషన్, క్లాగర్ ఇంకా మైలో చనిపోవడం మొత్తానికి తన చెల్లి పౌడరే కారణమని కనిపెట్టిస్తుంది. అదే సమయానికి డెకార్డ్ తనున్న చోటు కనిపెట్టి తనని చంపడానికి వచ్చినప్పుడు మ్యూటేట్ అయిన వాండర్ అక్కడికొచ్చి డెకార్డ్ ని చంపిస్తాడు. తరువాత అతను సిల్కో మీద తన పగ తీర్చుకోవాలనుకున్నప్పుడు వైలెట్ ఉన్న ఆ ప్లేస్ చుట్టూ ఇరికిపోతుండడం గమనిస్తాడు. దాంతో వాండర్ సిల్కోని వదిలేసి ఆ బిల్డింగ్ కొలాప్స్ అవ్వడానికి ముందు వైలెట్ ని జాగ్రత్తగా బయటకు తీసుకువెళ్లి సేవ్ చేస్తాడు. అయినా ఆల్రెడీ సీరియస్ గా ఇంజూర్ అయి ఎక్కువ రక్తం పోవడం వల్ల ఒళ్లంతా గాయాలతో ఉన్న వాండర్ ఆఖరి ఊపిరి పీల్చుకుంటూ అతని పెద్ద కూతురు వైలెట్ దగ్గర పౌడర్ ని జాగ్రత్తగా చూసుకో, మీరిద్దరూ సేఫ్ గా ఉండండి అని చెప్పి చనిపోతాడు. అతను కూడా చనిపోవడంతో వైలెట్ ఒక్క రోజులో ఆల్మోస్ట్ తన ఫ్యామిలీ మొత్తాన్ని కోల్పోయిన బాధ భరించలేక వాండర్ శవాన్ని హక్ చేసుకుని గట్టిగా ఏడుస్తుంటుంది. కరెక్ట్ గా అదే టైంకి పౌడర్ అక్కడికొచ్చి వైలెట్, నువ్విక్కడే ఉన్నావా? నేను చెప్పాను కదా ఈసారి నా వెపన్ ఖచ్చితంగా పనిచేస్తుందని. ఈ ఎక్స్ప్లోషన్ చూసావా, సూపర్ కదా అని అంటుంది. వైలెట్ కోపం కంట్రోల్ చేసుకుని నువ్వెందుకిలా చేసావని అడగడంతో కన్ఫ్యూజ్ అయిన పౌడర్ అప్పుడే కిందున్న వాండర్ శవాన్ని చూస్తుంది. పక్కనే క్లాగర్ గోగల్స్ కూడా రక్తంలో పడుండడంతో పౌడర్ ఏడుస్తూ నేను జస్ట్ మీకు హెల్ప్ చేయాలనుకున్నానని చెప్తుంది. అది విన్న వైలెట్ కి పిచ్చ కోపం వచ్చి కంట్రోల్ చేసుకోలేక పౌడర్ కి ఒక్క పంచిచ్చి, మైలో చెప్పింది నిజమే, నువ్వే పని సరిగ్గా చేయలేవు, నీ వల్ల చెడు మాత్రమే జరుగుతుంది, నువ్వు దేనికి పనికిరావని తనని అక్కడే వదిలేసి వెళ్లిపోతుంది. పౌడర్ దయచేసి తిరిగిరా వైలెట్ అని ఎంత బతిమాలినా తను వినదు. పౌడర్ ఏడుస్తున్నప్పుడు సిల్కో కత్తి పట్టుకుని తన దగ్గరికి వెళ్తాడు. అది చూసిన వైలెట్ తప్పు చేసేసానని రియలైజ్ అయి కాపాడడానికి తన దగ్గరికి వెళ్లాలనుకున్నప్పుడు సడన్ గా వచ్చిన మార్కస్ తనని పట్టుకుని తనకి మత్తుమందిచ్చి అక్కడి నుంచి తీసుకువెళ్లిపోతాడు. సిల్కో పౌడర్ ఏడవడం చూసి మీ అక్క ఎక్కడికి వెళ్ళిందని అడిగినప్పుడు బాధలో ఉన్న పౌడర్ అతన్ని హక్ చేసుకుని తను నన్ను వదిలేసి వెళ్లిపోయిందని చెప్తుంది. సడన్ గా ఈ చిన్నపిల్ల హక్ చేయడంతో సిల్కో తనని చంపాలన్న నిర్ణయం మార్చుకుని సరే భయపడకని ఓదారుస్తాడు. అండ్ ఇంతటితో ఈ ఎపిసోడ్ ఎండ్ అవుతుంది.